హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు అయితే నేను ఒక పెద్ద అకేషన్కి అయితే వచ్చేసాను. మా బాబాయ్ మనవరాలి అంటే చెల్లెలి కూతురుది హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. ఇది వచ్చేసి బాగేపల్లి కేఎన్జే ఫంక్షన్, కన్వెన్షనల్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది అనమాట. సింప్లీ సూపర్ అనేలాగే చెప్పాలి డెకరేషన్ అంటూ. సో నేను విజిట్ చేసే టైంకి ఎంట్రన్స్ నుంచి ఆల్రెడీ అమ్మాయికి అయితే షూట్ చేస్తూ ఉన్నారు, ఫోటోషూట్. ఇక్కడ ఎంఎస్ అని ఎందుకు పెట్టారా అన్న డౌట్ మీకు రావచ్చు వీడియో చూస్తున్నప్పుడు. ఇక్కడ ఏంటంటే ఈ రోజే ఇక్కడ ఫోటోషూట్ అయితే ఎవరు జరుపుకుంటున్నారో ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడిది బర్త్డే అనమాట. సో ఈ అమ్మాయిది హాఫ్ సారీ ఫంక్షన్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈమెని మా చెల్లి, అండ్ అక్కడ పక్కన మా బాబాయి వాళ్ళ కూతురు, వీళ్ళ కూతురుదే ఫంక్షన్ అనమాట. హాయ్ చెప్తున్నారు మీకు. మా బాబాయ్ కూడా స్మైల్ చేస్తున్నారు, దగ్గరికి వెళ్ళి తీస్తుంటే నవ్వుతున్నారు అనమాట. సో ఇంకా ఎవ్వరు పెద్దగా రాలేదు, ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళతో అలా వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో బేసికలీ 100 మందిలో 50 మెంబర్స్ 40 మెంబర్స్కి మన వీడియోలు నచ్చకపోవచ్చు. ఇంకా నచ్చుతున్న 50 మెంబర్స్ 60 మెంబర్స్ అయితే ఏమున్నారో వాళ్ళందరూ హార్ట్ఫుల్గా నాకు సపోర్ట్ అయితే చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందులో కూడా ఇటు చూడండి, మా బావగారు, అక్కగారు, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రిలేషన్సే. సో బ్యాక్ ఎండ్ లో ఏం మాట్లాడుకుంటారు అన్నది పక్కన పెడితే, నాకు ఆన్ కెమెరా అన్నది నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫ్రంట్ లో కూర్చున్నది సొంతం నా ఓన్ బాబాయ్ అనమాట, అంటే మా నాన్నగారి తమ్ముడు. ఇక్కడ మా అత్తగారు వాళ్ళందరూ డూ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూనే ఉన్నారు. సో సమ్ టైమ్స్ ఏంటంటే నేను ఎక్కడన్నా షూట్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను కామ్గా ఉన్నా కూడా మా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చావు కదా, ఇది వీడియో తీసుకోలేదా, షూట్ చేసుకో, అది ఇది అన్నట్టు చెప్తూ ఉంటారు. నిజంగా 10 మందిలో 7 మందికి మన వీడియోస్ నచ్చకపోయినా ఇంకా 3కి నచ్చుతున్నాయి చూడండి. ఆ 3 ఇచ్చే సో హోప్స్, మోటివేషన్ మరింత హ్యాపీగా ఉంది. సో నేనైతే ఏది ఇక్కడ మిస్ లాగా లైక్ అన్కంఫర్టబుల్ అయ్యేలాగా వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. నా లైఫ్ స్టైల్, నాకంటూ ఒక హ్యాపీనెస్ ఉన్న వీడియోస్ అయితేనే నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఎనీవే ఇంకా సోది ఎందుకు అబ్బా అనుకుంటున్నారేంటో. సో ఇక్కడైతే చెప్పాను కదా, మా చెల్లి కూతురు వాళ్ళ హాఫ్ సారీ ఫంక్షన్కి అయితే వచ్చేసాను అనమాట. చాలా పెద్ద హాల్ అయితే బుక్ చేసుకున్నారు. సో ఇక్కడ డెకరేషన్ కూడా అంతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తూ ఉన్నాయి. నేను ఇంకా అందరూ స్టేజ్ గజిబిజి కాకనే వెళ్ళాను కాబట్టి, పాపకి ఫోటోషూట్ జరుపుకుంటున్నారు. ఈ గ్యాప్ లో నేను త్వరగా వెళ్ళాను. పొద్దున్నే అర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 5:30కి అలా లేచి వెళ్ళేపాటికి నేను 9:30 లోపల అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నాను. మా బాబాయ్, మా చెల్లి అయితే ఫుల్ హ్యాపీ. సో థ్యాంక్స్ అక్క, పిలిచినందుకు అక్కడి నుంచి త్వరగా లేచేసి వచ్చేసామని చెప్పేసి. ఇంకా హాలిడేస్ ఉండింది కదా, పిల్లలు అయితే మా అన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు కూడా ఫంక్షన్కి వచ్చారు కాబట్టి పిల్లలైతే వాళ్ళతో పాటునే సో కార్లో అయితే వచ్చేసారనమాట ఫంక్షన్ హాల్ దగ్గరికి. మిల్కీ అయితే చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 15-20 డేస్ అవుతుంది నన్ను చూసి, బాగా ఎమోషన్ అయిపోయింది. బాగా అంటే బాగా, అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయింది. అంత హడావిడిగా ఉన్న ఫంక్షన్స్లో కూడా హత్తుకొని బాగా ఏడ్చింది అనమాట. క్యూటీ అయితే అట్లానే పెద్ద పాప అయింది కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకేమి అస్సలు కంట్రోల్ చేసుకోలేదు. సో బాగా ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ నా పక్కన ఎవరైతే కూర్చున్నారో ఇది నా ఫేవరెట్ వదిన అనమాట. సో ఈ పిల్ల అయితే ప్రతిదీ ఇంకా అంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు మన వాళ్ళు, సో వాళ్ళనే ప్లస్గా తీసుకోవాలి అని కాదు నా ఉద్దేశం. సో వాళ్ళ కూడా మనం తప్పుని ఎందుకు ఎదకట్లేదు అన్నది నా ఇంటెన్షన్ అంతే. ఎందుకంటే మనం చేస్తున్న తప్పు, ఎక్స్పోజింగ్ వీడియోస్ అలా ఇలా అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చదు. 10 మందిలో 5 మందికి నచ్చింది, 5 మందికి నచ్చట్లేదు అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు చూసే చూపు బాగోదు అన్నది నా ఇంటెన్షన్ అన్నమాట. ఎనీవే ఇంకా లాగ్ లేకుండా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా మళ్ళీ అందరు వచ్చాక ఎంట్రన్స్ లో నుంచి మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మా చెల్లి, మా బావ, వాళ్ళ అక్క, తోడి కోడలు, వాళ్ళ బావ, వాళ్ళ అత్త, మామగారు,
అండ్ ఈ పిల్లలు ఇద్దరు అంటే పాపను అండ్ బాబు అనమాట. ఎంట్రెన్స్ నుండి అక్కడ ఫ్లవర్ వాజ్ తో అలా ఎంట్రీ ఇస్తుంటే చాలా సూపర్ గా అనిపించింది నాకైతే. సో ఇంకా క్యూటీను అండ్ లడ్డు ఉండారు కాబట్టి నేనైతే పెద్దగా ఎక్కడా లెగలేదు, పిల్లలకి ఇచ్చేసాను ఫోను. సో వాళ్ళే మంచిగా ఎక్కడెక్కడ షూట్ చేయాలన్నది నా కోడల పిల్లకి మా కూతుర్లకి తెలిసిపోయింది అనమాట. ఇంకా బేసికలీ ఏంటంటే నేను వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను పెద్దగా పట్టించుకుని వీడియో షూట్ చేయాలని వాళ్ళే షూట్ చేస్తూ ఇస్తారనమాట. నేను ఇంకా అక్కడక్కడ క్యాప్చర్ చేస్తుంటా. ఇక్కడ వచ్చేసి ఇంకా మా లడ్డు తమ్ముడు లైక్ నా ఫేవరెట్ వదిన అని చెప్పాను కదా, కూతురు కొడుకు అనమాట వీళ్ళిద్దరు. ఇంకా మిల్కీని అయితే చూశారు. మిల్కీతో పాటు ఎప్పుడు ఫోటో దిగమన్నా అస్సలు దిగడు, చాలా సిగ్గు మొహమాటం అన్ని అనమాట. కానీ బ్యాక్గ్రౌండ్ లో మిల్కీ లేనప్పుడు మిల్కీ గురించి నీ ఫీలింగ్ ఏంట్రా అంటే ఇంకేదో పెళ్ళే చేసేసుకున్నట్టు ఫీడ్బ్యాక్ ఇస్తాడు అనమాట. అంత ఇంట్రెస్ట్ ఆ పిల్ల అంటే. బట్ ఎదుట పడినప్పుడు చాలా సిగ్గు వినయం ఉన్న ఐ మీన్ ఏమంటారు పిల్లాడు. సో ఇలాంటి చైల్డ్హుడ్ మెమరీస్ మీకు ఏదన్నా ఒక అమ్మాయిని చూసినప్పుడు సో అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఆ అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి ఉంటే బాగుండు అన్న ఫీల్ వచ్చిందంటే అలాంటి మెమరీస్ ఏదన్నా అంటే సో మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంకా మిల్కీ చాలా ఎమోషన్ అయిపోయింది, ఆ పిల్లని కంట్రోల్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడైతే క్యూటీ కొంచెం షూట్ చేసుకుంటుంది. మళ్ళీ పిల్లకి డ్రెస్ మార్చారు కాబట్టి నాకు ఆ డ్రెస్ కంటే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అండ్ వాళ్ళ వైఫ్ అన్నమాట. ఇక్కడ ఆ పిల్లకి మేనమామ మేనత్తలు తొలి పసుపు కుంకుమ ఇచ్చి గిఫ్ట్ ఇవ్వాలి కదా, అలా ఇస్తున్నారనమాట. ఇంకా అలా కొద్దిసేపు వాళ్ళు ఇవ్వగానే ఇంకా ఫుడ్ దగ్గర అంటే ఫుడ్ రెడీ అయిందా లేదా అన్నట్టు అక్కడ ఎలా ఉంది అకామిడేషన్ లైక్ తినడానికి ఉండడానికి అన్నట్టు అక్కడికి వెళ్ళి, అది కూడా నేను వెళ్ళలేదు మా కోడల పిల్ల అండ్ మా కూతురే వెళ్ళి వీడియోస్ అయితే ఇంత చక్కగా ఏదేది చేస్తున్నారు ఈవెన్ అన్నది కూడా షూట్ చేసుకొచ్చారు. అండ్ ఏమంటారు రియల్లీ మెంట్ ఫీల్ అవుతున్నా నేను వీడియో చూస్తుంటే. బికాజ్ నేను కూడా ఏదో కొద్దిగా కవర్ చేశారు ఏంటో అన్నట్టు యాడ్ చేసి చూస్తున్నాను అనమాట. సో ఫైనల్ గా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు తెలిసింది మా పిల్లలు ఇంత చక్కగా షూట్ చేశారా అని. వంటలు ఏదైతే చేశారు అన్న కార్డ్ నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది రాలేదు కాబట్టి జస్ట్ వీడియో అయితే షూట్ చేసుకొని వచ్చేసారు. ఇంక ఈ గ్యాప్ లో ఇంకా బెడ్రూమ్ లో నేను మా వదిన గిఫ్ట్ ఏమీ తేలేదు. లైక్ నేనైతే ఇంకా డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడ దిగేలాగా వచ్చేస్తాను కాబట్టి మధ్యలో ఎక్కడ డ్రాప్ అవ్వలేదు అని చెప్పేసి ఇంకా జస్ట్ గిఫ్ట్ ప్రజెంటేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాము. ఇంకా వాళ్ళు కూడా అలానే వచ్చేసారు, ప్రజెంటేషన్ బెస్ట్ లే అన్నట్టు. సో అలా ప్రజెంటేషన్స్ పేపర్ మీద మా పేర్లు అయితే రాసేసుకుని ఇంకా మేము హడావిడిగా ఎందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అవ్వగానే ఇంకా అర్జెంట్ ఉన్న వాళ్ళు ఇస్తూ ఉంటే మేము అలా షూట్ చేస్తూ చూస్తూ కూర్చున్నాం అనమాట. సో ఈ గ్యాప్ లో కూడా మా అత్తగారు మామగారు అంటే రిలేషన్స్ ఫంక్షన్ అంటే ఎప్పటి నుంచో మిస్ అయిన వాళ్ళందరినీ కలుస్తాం కదా అలా అనమాట. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ మా నాన్నమ్మ ఓన్ సిస్టర్ అనమాట, వాళ్ళ మనవరాలి కూతురి ఫంక్షన్ ఇది. సో ఇంకా అలా అంతా కవర్ చేశారు. పిల్లలైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళిద్దరిని పిలుచుకెళ్తే చాలు నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోని ఫుల్ కవర్ చేస్తారు అనిపించేలాగా. సో ఇంకా అన్న వదిన వాళ్ళ టర్న్ అయితే వచ్చేసింది. ఇక్కడ మా అన్న వాళ్ళ పిన్ని అనమాట, వాళ్ళ బాబాయ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కొడుకు బాబు అన్నమాట ఇక్కడ ఉన్నది. సో వీళ్ళైతే ఇంకా వాళ్ళ టర్న్ వచ్చింది కదా అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చి ఫోటో అయితే షూట్ చేయించుకుంటున్నారు. సో వాళ్ళ పిన్నితో పాటు అలాగే వాళ్ళ 4 మెంబర్స్ ఒక ఫ్యామిలీ అలా అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పిల్లలు కూడా మా టర్న్ కూడా వచ్చేసింది, లేట్ చేయకుండా వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడ మేము కూడా షూట్ చేయించుకుంటున్నాం. నిజంగా ఫ్రేమ్ మీద నాకు శారీ వేసుకొచ్చాను కానీ సో నాకు అసలు ఇది అంత హైలైట్ గా గ్రాండ్ లుక్ లేదేమో అనిపించింది అవుట్ఫిట్. బట్ ఇక్కడ వచ్చాక ఫోటోలో కానీ అండ్ వీడియోలో కానీ ఈవెన్ మా వదిన మా చెల్లి వాళ్ళు చాలా బాగుంది లేక అని చెప్పగానే సో చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సో ప్లీజ్ నాకు ఈ శారీ అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా ఒక్క కామెంట్ చేసేస్తే నేను ఇంకా కంప్లీట్లీ ఏమంటారు ఎక్కడో పెండింగ్ ఉన్న నా క్వశ్చన్ మార్క్ కూడా ఫుల్ఫిల్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా అందులోనూ వచ్చి రాగానే ఫ్రీ ఇయర్స్ వదిలేసుకొని వచ్చాను కదా, సో దట్ నేను అక్కడ బాగా కంప్లీట్లీ డ్రై అయిపోయాయి అనమాట.
నీట్ చక్కగా జడైతే వేసేసుకున్నాను. ఈ గ్యాప్ లో మా చెల్లి అంటే ఫంక్షన్ జరుగుతుంది కదా, వాళ్ళ మమ్మీ వచ్చేసి అక్కడ పక్కన కూర్చుంది చూడండి ఆ పిల్ల. సో ఇంకా మల్లె పూలు అయితే 3 లేయర్లు ముడిచింది. నా జడ కంటే పూలే జంపున్నాయి, అయినా కూడా చక్కగా లక్షణంగా ఉంది. ఊరికే ఉండి తీమాకు అని చెప్పేసి అలానే పెట్టింది అనమాట. ఇంక ఇక్కడ బాబాయ్ పిన్నితో పాటు కూడా ఒక చిన్న షూట్ అయితే చేసుకుంటూ ఉన్నాను. బేసికలీ చెప్పాను కదండి, బ్యాక్ ఎండ్ లో ఎలా మాట్లాడుకుంటారు అన్నది పక్కన పెడితే, ఫ్రంట్ అయితే కెమెరా ముందున్నప్పుడు ప్రతి ఒక్కరు స్మైల్ సపోర్ట్ చేసినట్టే అక్కడ ఇక్కడ తీసుకో, ఇటు రండి, మిస్ అవుతున్నారు, యూట్యూబ్ లో వస్తారు, అందరు కవర్ అవుదామని చెప్పి అలా అందరు స్టేజ్ మీద పిలిచి వీడియో ఫైనల్ షూట్ అయితే తీసుకున్నాం. ఈవెన్ ఇంకా మా నాన్నమ్మ కూడా ఒకసారి ముని మనవరాలు కదా స్వీట్ తినిపిస్తుంటే అది కూడా క్యాప్చర్ చేసుకున్నా. సో ఫైనలీ మా చెల్లి కూతురు ఆఫ్ సారీ ఫంక్షన్ అయితే చూసారుగా ఫ్రెండ్స్. మా ఇండ్లలో ఫంక్షన్ ఇంత సింపుల్లీ సూపర్ అనేలాగా ఉంటది. మరి మీ ఇళ్లలో ఎలా జరుపుకుంటారు అన్నది అయితే కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బట్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాకు ఒక పెద్ద మోటివేట్ లాగా ఉంటది. సో ఖచ్చితంగా బెస్ట్ వీడియోస్, వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. డూ వాచ్ టు మిల్కీస్ మజా. బై బాయ్.